హాయ్ అండి, వెల్కమ్ టు సంజనాస్ కిచెన్. ఇవాళ చేసుకోబోయే రెసిపీ పాలకూరతో ఇలా కొత్తగా డిఫరెంట్గా ట్రై చేయండి. పాలకూర తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. చపాతీ అన్నంలోకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మరి ముందుగా పాలకూర 4 కట్టల దాకా తీసుకున్నాను. లేతవి తీసుకోండి. ఈ పాలకూరని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. నీళ్ళల్లో నానబెట్టేసుకోవాలి. శుభ్రంగా 3-4 సార్లు కడుక్కోవాలండి, మట్టి బాగా ఉంటుంది. ఇప్పుడు 4 కట్టల పాలకూరకి 2 మీడియం సైజు ఉల్లిపాయలు, ఒక పెద్ద సైజు టమాటా, 4-5 వెల్లుల్లి చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. పాలకూరకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ప్యాన్ పెట్టుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 4-5 లవంగాలు, 1/2 టీ స్పూను మిరియాలు, అలాగే ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క వేసేసుకొని లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇలా కొద్దిగా ఫ్రై అయిపోయాక ఈ మసాలా అంతా ప్లేట్లో వేసేసుకొని పక్కన పెట్టుకుందాము. చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ దాకా శనగపిండి వేసుకోండి. ఈ శనగపిండిని ఒక 30 సెకండ్ల వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే శనగపిండిలో ఏమైనా పచ్చిదనం ఉన్నా కూడా పోతుంది. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నాక ఈ శనగపిండిని అంతా ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. ముందుగా వేయించుకున్న మసాలాలు మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తని పౌడర్ లాగా చేసేసుకోవాలి. పాలకూరకి ఇంకే మసాలా వేయట్లేదు, ఈ ఒక్క మసాలే వేసుకోవాలి. ఇలా వేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 4 టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకోండి. ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ దాకా ఆవాలు వేసేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ శనగపప్పు వేసుకోండి. వేసేసుకొని ఒక 2 ఎండుమిర్చిని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆకుకూరలు ఫ్రై చేసేటప్పుడు కొంచెం నూనె ఎక్కువ ఉంటేనే ఆకుకూర టేస్ట్ మనకి బాగుంటుందండి. ఇలా కొద్దిగా పప్పులన్నీ ఫ్రై చేసుకున్నాక లాస్ట్లో కరివేపాకు వేసేసుకోండి. మంటను లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులో వెల్లుల్లి వేసేసుకోవాలి. ఆకుకూరలోకి ఇలా వెల్లుల్లి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఫ్లేవర్ బాగుంటుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది తినేటప్పుడు. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకున్నాం కదా ముక్కలు, అవి వేసేసుకోవాలి. వేసేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. సాఫ్ట్గా ఎంతో ఫ్రై చేసుకోవాలి, బ్రౌన్ కలర్ కాదండి. ఉల్లిపాయలు కొంచెం వేగుతున్నాయి అనగా 1/2 టీ స్పూన్ దాకా పసుపుని వేసేసుకోండి. పసుపుని వేసేసుకొని ఒకసారి చక్కగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నారంటే ఉల్లిపాయలు కాస్త మగ్గిపోతాయి. ఇప్పుడు చూసారా, ఉల్లిపాయలు కూడా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు టమాటాలు వేసేసుకోవాలి. ఇక్కడ ఒక పెద్ద సైజు టమాటా వేసేసుకోండి, లేదా 2 మీడియం సైజ్ టమాటాలైనా వేసేసుకోండి. వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసేసి ఈ టమాటాలు మెత్తపడేంత వరకు ఉడికించుకోవాలి. ఒక 2 నుంచి 3 నిమిషాలు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఇప్పుడు 3 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే టమాటాలు చూసారా కాస్త మెత్తపడ్డాయి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని ఇందులో మసాలాలు వేసుకోవాలి. ముందుగా 1 టేబుల్ స్పూన్ దాకా ఉప్పుని వేసుకుంటున్నాను. మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. ఆల్రెడీ ఆకుకూరలో ఉప్పు ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం పొడి వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ప్రాసెస్ చేసుకోవాలండి మసాలాలు వేసుకున్నప్పుడు, ఎందుకంటే మసాలాలు మాడిపోతాయి. ఇప్పుడు ఇందులో ముందుగా చేసుకున్న మసాలా పౌడర్ని 1 టేబుల్ స్పూన్ దాకా వేసేసుకోవాలి. మసాలా పౌడర్ వేసేసుకున్నాక ఒకసారి చక్కగా కలిపేసేసుకొని ఈ టమాటాలోంచి నూనె రిలీజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇప్పుడు నూనె రిలీజ్ అయిపోయింది. ఈ టైంలో పాలకూర వేసేసుకోండి. నీరు అనేది రాకుండా గట్టిగా పిండుకొని వేసేసుకోవాలండి. ఆల్రెడీ పాలకూరలో నీరు అనేది ఉంటుంది, అందుకని గట్టిగా నీరు లేకుండా వేసుకోవాలి. ఒకసారి మసాలా అంతా పాలకూరకు పట్టించేసుకొని మూత పెట్టేసి ఒక 4 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా మూత పెట్టేసి ఉడికించుకున్నారంటే పాలకూరలోంచి వాటర్ అంతా రిలీజ్ అయిపోతుంది. ఇప్పుడు చూసారా, వాటర్ అంతా రిలీజ్ అయిపోయింది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పాలకూర సాఫ్ట్గా అవుతుంది కానీ ఉడకదండి, కొంచెం టైం అనేది పడుతుంది. చూసారా, మనకు అక్కడక్కడ ఆకుల్లాగే ఉన్నాయి. ఆకుల్లా కాకుండా కలర్ కొంచెం చేంజ్ అయ్యి ఫ్రై అయ్యేలాగా ఉంటేనే అప్పుడే టేస్టీగా ఉంటుంది పాలకూర. ఇప్పుడు చూసారా, దగ్గరగా అయిపోయింది, ఫ్రై కూడా అయిపోయింది పాలకూర ఆకులు లేకుండా. ఇందులో 1/2 గ్లాస్ దాకా చిన్న గ్లాస్ తోటి నీళ్ళని వేసుకోండి. హాఫే వేసుకోండి నీళ్ళు. వేసేసుకొని నీళ్ళు ఒక 30 సెకండ్స్ వరకు మరిగించుకున్నాక ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న శనగపిండిని వేసుకోండి. ఆల్రెడీ శనగపిండి పచ్చిది కాదు కదా, రోస్ట్ చేసి వేసుకున్నాం కాబట్టి
ఇంకొక నిమిషము మూత పెట్టేసి ఉడికించుకుంటే సరిపోతుంది. ఎక్కువగా ఉడికించుకోకండి, దగ్గరగా అయిపోతుంది. శనగపిండి వేసేసుకున్నాం కాబట్టి మీకు బాగా దగ్గరగా చిక్కగా అయిపోయిందంటే ఇంకొక హాఫ్ గ్లాస్ దాకా నీళ్ళని వేసుకొని మరిగించుకోండి. అంతేనండి, టేస్టీగా ఉండే పాలకూర రెసిపీ రెడీ అయిపోయింది. చపాతీలోకి, అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. పాలకూర ఇష్టపడిన వాళ్ళు ఇలా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. వేడివేడిగా తిన్నారంటే ఇంకా సూపర్ ఉంటుంది. మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.